మంచిదా కదా? చెప్పరమ్మా. ఆయన చేసినట్లుగానే భక్తి కలిగిన ఊర్లో వర్షాలు లేవు, భక్తి లేని ఊర్లో వర్షాలు కురిసినాయి, కరువు వచ్చింది. అందరూ ఆ ఊరికి వెళ్ళారు పనులకి. పని చేస్తే ప్రార్థన, పనికి వెళితే ప్రార్థన, భోజన సమయంలో ప్రార్థన, ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వీళ్ళ ప్రార్థన చూస్తున్న భక్తి లేని ఊరంతా భక్తి కలిగిన ఊరుగా మార్చబడిందంత. కొట్టి చప్పట్లు గట్టిగా యేసయ్యను మహిమపరుస్తూ. ఎవడి ఆలోచన ప్రకారం అంటున్నావు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దుష్టుని ఆలోచన చొప్పున నీవు నడవద్దు. దేవుని బిడ్డలతో సహవాసం చేయి. దేవుని బిడ్డలతో సహవాసం. దావీదు అంటాడు, అందుకే నా ఆలోచన చెడగొట్టిన దుష్టుడు, నా పరిశుద్ధతను చెడగొట్టిన దుష్టుడు మీరు చెడిపోకుండా ఉండాలంటే దుష్టుని ఆలోచన వైపు మీరు వెళ్ళదు. ఇంక వాడు ఏం ఆలోచన చెప్తాడో, ఎలాంటి వారిని ఎటువైపుకు నడిపిస్తాడో ప్రభుత్వం అయితే వచ్చే వారం మనం వినే ప్రయత్నం చేద్దాం.